హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అశ్రుత మామిడాల. నేను మీ చైతన్య. ఇది మన ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు టెంపుల్కి వెళ్ళడం అనేది నాకు ఒక చిన్న అలవాటు. సో అలాగే వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా టెంపుల్కి వెళ్దామని మన జగిత్యాలకి దగ్గరగా ఉన్న దుబ్బరాజన్న టెంపుల్కి అయితే వెళ్ళినాం. మళ్ళీ మనం శివరాత్రి కూడా దగ్గరగా ఉన్నాం కదా, ఇంకా 3 డేసే ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అని మేము దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ మీకు కూడా టెంపుల్ చూపించడానికి వీలుగా ఉంటుందని మా ఈ చిన్న ప్రయత్నం అయితే చేసినాం. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చితే కంపల్సరీగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అశ్రుత మామిడాల యూట్యూబ్ ఛానల్. మీరు చేసే లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ మాకు సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మనం దుబ్బరాజన్నకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ కమాన్ ఉంటుంది నందీశ్వరుడితోని. నందీశ్వరుడు మనకు వెల్కమ్ చెప్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. పండగకి ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు కమాన్ని, ప్లస్ మళ్ళీ నందీశ్వరుని. ఆ ప్లేస్ అంతా సూపర్గా డెకరేట్ చేస్తారు. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. ఆ కమాన్ దాటిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇంకా ఇదే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్ ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. మనకు పండగ టైంలో ఫుల్ రష్ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం 15 to 20 మినిట్స్లో జగిత్యాల నుండి వెళ్తాం, కానీ అప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటల టైం పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి. మళ్ళీ మన జగిత్యాల పాత బస్ స్టాండ్ నుంచి కూడా ఫుల్ బస్సులు ఉంటాయి. దుబ్బరాజన్న దగ్గరికి వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇవి మనకు అక్కడ టెంపుల్ దగ్గరగా రెగ్యులర్గా ఉండే షాప్స్, కానీ బయట కూడా ఇంకా ఫుల్ షాప్స్ అరేంజ్ చేసిర్రు. పండక్కి అసలు ఎన్ని షాపులు ఉన్నా సరిపోవు. కొబ్బరికాయ కోసం అని ఆయన షాప్ దగ్గర ఆగిన నేను. ఆయన బరబ్బరు ఒక అర్ధగంట సేపు నించోబెట్టుకున్నాడు ఒక కొబ్బరికాయ ఇవ్వడానికి. సో ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఓపిక పట్టాలి కాబట్టి వెయిట్ చేసాం. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు అన్నీ ఇక్కడనే షాప్లోనే ఇస్తారు కదా వాళ్ళు మనకి. కానీ కొబ్బరికాయలు అయితే బాగా చిన్నగా ఉన్నాయి. అయినా సరే ఇక టెంపుల్ దగ్గర కాబట్టి తీసుకుంటారు అనుకుంటారు కావచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ప్లస్ మళ్ళీ కొబ్బరికాయలు అనేవి బాగా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ సర్వీస్ కూడా బాగా స్లో ఉంది. మస్తు సేపు అక్కడ వెయిట్ చేసి చివరికైతే ఆయన కొబ్బరికాయ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే పోయినా. కొత్తగా గోపురం కడుతున్నట్టున్నారు. టెంపుల్ లోపల నాకు కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ బావి ఉంది. మంచిగా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన. మనకు లోపలికి మొబైల్స్ అలో ఉండదు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గజస్తంభముని, నందీశ్వరునికి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నా. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. ఇక్కడ ఎవరైనా ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూడా దేవునికి మంచిగా దర్శనం చేసుకున్నా. అసలు రష్ ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. మనకు పండగ రోజు వెళ్తే అసలు మనకు నించోవడానికి కూడా ప్లేస్ ఉండదు టెంపుల్లో. ఈ లోపల వచ్చేసిరు మనోళ్ళు, మనకు తోచినంత సహాయం చేసి వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి పక్కకు వచ్చేసినాం. టెంపుల్ పక్కకు మన రాజన్న టెంపుల్కి పక్కకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అలవేలు మంగాదేవి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మన టెంపుల్కి కొంచెం బ్యాక్ సైడ్లో ఉంటుంది అన్నమాట. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిర్రు, భక్తులకు ఎవరికి ఇబ్బంది కాకుండా. ఈ ప్లేస్ అంతా ఇంత ఖాళీగా కనిపిస్తుంది, కానీ మనమైతే ఫెస్టివల్ రోజు పోతే అసలు నించోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది. ఇక్కడ కూడా టెంపుల్కి వెళ్ళినాం. టెంపుల్కి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. మంచిగా ప్రశాంతంగా అయింది దర్శనం మాత్రం. చాలా అంటే చాలా ప్రశాంతంగా అయింది. ఇక్కడ కూడా దర్శనం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా బయటకు వచ్చినాం. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే రామాలయం ఉంటుంది. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి దర్శనం చేసుకున్నాం. దాని పక్కన హనుమాన్ దేవుని విగ్రహం ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి. టెంపుల్ ముందు ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒకసారి టెంపుల్ అంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అరేంజ్మెంట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎవరికి ఇబ్బంది కాకుండా మొత్తం తడకలేసిర్రు, మంచిగా వేసిర్రు. అసలు ఎండలు కూడా ఇప్పుడే తొందరగా స్టార్ట్ అయినాయి కదా, ఇబ్బంది కావద్దు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చేసిర్రు టెంపుల్లో. భక్తులకు ఎవరికి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి. ఫస్ట్ ఇంకా మనకు మెయిన్ రాజన్నకు మొక్కులు ఏంటి అంటే కోడెలు. ఇక్కడ కోడెలాగలు కట్టేస్తారు మొక్కులు పెట్టుకున్న వాళ్ళు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇది. ఇక్కడ సైడ్ వాళ్ళకి అందరికీ కోడెలు కట్టేస్తారు. ఇంకా ఇవి కుంపటి అంటాం వీటిని. ఇవి ఇట్లా నిప్పుకలు చేసి పొగేస్తారు అన్నట్టు దేవునికి. సూపర్ ఉంటుంది అసలు. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ఆ 3 days అయితే అంత రష్ ఉంటుంది, అంత జనాలు ఉంటారు. మొక్కులు
చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. చూడు ఇంత ప్రశాంతంగా ఉన్న టెంపుల్లా. మీకు వీలైతే నేను శివరాత్రి రోజు వెళ్తే ఆ రోజు కూడా వీడియో తీసి మీకు చూపిస్తా. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. శివరాత్రి తర్వాత రథం తిరుగుతుంది అన్నట్టు. ఈ రథం తిరిగే రోజు కూడా ఫుల్ జనాలు ఉంటారు మొత్తం. రథాన్ని కూడా ఫ్లవర్స్తో సూపర్ డెకరేట్ చేస్తారు. ఇది కోనేరు అన్నట్టు. శివరాత్రి రోజు జాగరణ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చి స్నానం చేసి అదే తడి బట్టలతోని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు పెట్టేసి ఇక ఒక పొద్దు ఇడతారు అన్నట్టు. ఇప్పుడైతే కోనేరులో నీళ్లు బాగా లేవు. అప్పుడు పండగ వరకు పిల్లలు వాళ్ళు ఏదైనా వస్తారని చెప్పేసి నీళ్లు బాగా ఉంచలేరు. అప్పుడు పండగ అప్పుడు ఫుల్ మంచిగా ఉంటాయి నీళ్ళు. ఇక్కడనే స్నానాలు చేసి మొక్కులు పెడతాం అన్నట్టు. అవే తడి బట్టలతోని స్నానం చేసి మొక్కులు పెడతారు అన్నట్టు. మన బట్టలు మార్చుకోవడానికి కూడా మంచిగా ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ దర్శనాలు చేసుకొని అన్నీ చేసుకొని ఇక ఫైనల్గా రిటర్న్ అయిపోయినాం. ఒకసారి చూడండి. ఓకేనా? శివరాత్రికి అందరికీ శివయ్య దర్శనం మంచిగా జరగాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. బాయ్.